మన మెయిన్ ఐటమ్ తీసాం ఇక మన మైక్ అండ్ రిసీవర్. సో దిస్ ఈస్ ఫ్రమ్ డిజిటెక్ కంపెనీ. సో ఇది రిసీవర్. ఇక్కడ తీసుకుంటే మీకు వాల్యూమ్ బటన్ కూడా ఉంటుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి. అండ్ ఇక్కడ సైడ్ మనం సిపిన్ మన ఫోన్ కి పెట్టుకోనికి, అది వచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన పవర్ బటన్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. చూపిస్తాను. సో ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ 3 లైట్లు వస్తాయి మీకు. ఒకటి బ్యాటరీ ఇండికేటర్, అండ్ మధ్యలో మన మైక్ కనెక్ట్ అయితే అది బ్లింక్ అవుతుంది. మధ్యలో మన మైక్ కనెక్ట్ అయినాక అది ఆగిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యూట్ అండ్ ఈకో ఇండికేటర్ అనమాట ఇది. సో నెక్స్ట్ మన మైక్ తీసాం ఒకటి. సో ఇక్కడ తీసుకోవచ్చు మైక్ లా, ఇది మన మైక్. అండ్ దీనికి ఇక్కడ వచ్చేసి ఇయర్ ఫోన్ పిన్ ఇచ్చిండు, అండ్ మధ్యలో మైక్. అండ్ ఇక్కడ ఈకో ఆన్ చేసుకోనికే ఒక బటన్ ఇచ్చిండు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ లో ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకోనికే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. సో మీకు ఇక్కడ చూపిస్తా, ఈ మధ్యలో లైట్ బ్లింక్ అవుతుందా. అండ్ ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా, లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు తెలిసి ఆగిపోయినట్టుంది బ్లింకింగ్ అనేది, కనెక్ట్ అయిపోయింది మధ్యలో లైట్. సో దాని తర్వాత ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, ఇది ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే మన నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది చూడండి, రెండిట్లో బ్లూ లైట్ వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఈకో కార్డ్ వచ్చింది బ్లూ లైట్, అంటే నాయిస్ రిడక్షన్ ఆన్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇప్పుడు మనం ఇంకా కనెక్ట్ చేయలేం కాబట్టి డైరెక్ట్ కెమెరా నుంచి వస్తుంది వాయిస్ ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే మన కనెక్టర్ రిసీవర్ పెట్టేసిన మన ఫోన్కి, అండ్ ఈ మైక్ అనేది నేను మాట్లాడుతున్నా. నా వాయిస్ ఎట్లా వస్తుంది ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ కమెంట్లో కూడా రాయండి. అండ్ దీనికి వచ్చేసి మనం మ్యాగ్నెటిక్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇట్లా పెట్టేసుకొని, లేదంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా అతికించుకొని కూడా మాట్లాడవచ్చు, లేదంటే ఇట్లా షోల్డర్కి కాలర్కి నన్ను ఇట్లా పెట్టి కూడా ఇట్లా పెట్టి యూజ్ చేయొచ్చు అనమాట ఇది. సో మనం ఇంకా దీనికి ఎయిర్ విండ్ పెట్టలేము కదా, గాలి ఆవాజ్ మీకు వస్తున్నట్టుంది. బిల్డింగ్ పైన 5th ఫ్లోర్ పైన కూర్చొని షూట్ చేస్తున్నాయి ఇది. సో ఒకసారి ఎయిర్ విండ్ కూడా పెడదాం మనం ఇప్పుడు. సో ఇక ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎయిర్ విండ్ కూడా పెట్టేసిన. సో ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వస్తుందో మీరు చెప్పండి. అండ్ నేను బిల్డింగ్ పైన ఉన్నా, ఇక్కడ గాలి ఆవాజ్ కూడా వస్తుందో లేదో కూడా కమెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నది ఇది. ఫస్ట్ టైం ఒక ప్రొడక్ట్ రివ్యూ అంటే ఇదే. సో రివ్యూ నేను ఎట్లా ఇస్తున్నా కూడా ఒకసారి కమెంట్లో నాకు చెప్పండి. అండ్ సో ఇంకా ఇప్పుడైతే నేను దీన్ని నాయిస్ రిడక్షన్ ఆన్ చేయలేను. ఒకసారి ఇప్పుడు మనం నాయిస్ రిడక్షన్ ఆన్ చేద్దాం, దీన్ని ఎట్లుందో చూద్దాం బటన్ ఏది. సో చూసుకోవచ్చు ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేసిన, అండ్ అక్కడ బ్లూ లైట్ కూడా వచ్చింది. సో అలా 1 2 3 చెక్. సో ఇప్పుడైతే నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేసిన గైస్, అండ్ నా వాయిస్ అనేది ఇప్పుడు క్యాన్సిలేట్ అయ్యి ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను రోడ్ మీద అయితే మాట్లాడుతున్నా మన మైక్ పెట్టి. సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రోడ్ మీద నాయిస్ ఎంత వస్తుందో, ఎంత వెహికల్స్ ఉన్నాయి, అండ్ హారన్స్ అప్పుడు బైక్స్ అప్పుడు ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది.